తీసుకున్నావా? తీసుకోండి చాక్లెట్లు. వెళ్ళిపోండి స్కూల్కి వెళ్ళండి. వెళ్ళండి. పరిశుద్ధ గ్రంథంలోని సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యము మాటలు చదువుతున్నాను. నా వలన నీకు దీర్ఘాయువును కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమల తండ్రి, జ్ఞాపకం చేసుకునండి, కృపలో బలపరిచి నడిపించండి. తండ్రి, దీర్ఘాయువును మీకు దయచేయండి, జీవించే సంవత్సరములు అధికములు చేయండి, కృపలో బలపరిచి నడిపించి మనం పొందుతున్నాం. నా దేవానికి స్తోత్రాలు. తండ్రి, ఈ పుట్టినరోజు కార్యక్రమం అంతటిలో మీ నామ మహిమార్థము ఈ కార్యక్రమం అంతటిని జరిగించి ఉన్నారని నమ్ముతూ ప్రార్థన చేస్తాం. ప్రతి విషయంలో మీ సన్నిధి కృపను తోడిగా ఉంచాలి. తండ్రి, బిడ్డ తండ్రి జీవించే సంవత్సరములు అధికములుగా చేయండి. దేవానికి స్తోత్రం. చదువునందును, జ్ఞానమందును, వివేచనయందును తండ్రి, బుద్ధి జ్ఞానమందును తండ్రి మీ యందు భయభక్తులు కలిగి నడుచుకునే భాగ్యమును దయచేయండి. నా దేవానికి స్తోత్రం. తండ్రి, నా దేవ మీ నూతనంగా తండ్రి 10వ సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉండగా తండ్రి సంవత్సరములు అధికము చేయండి. తండ్రి, నూతన సంవత్సరములు తండ్రి నూతనమైన మార్గములో నడిపించండి, నూతనమైన ఉపదేశముతో నడిపించండి, నూతనమైన జ్ఞానముతో నడిపించండి. అతని ఎదుగుదలలోనికి వెళుతుండగా మంచి ఆరోగ్యమును, మంచి క్షేమమును ఎడుగుదాయిచ్చండి. ఎటు వెళుతున్నా తండ్రి బిడపక్షముగా మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రతి విషయంలో సన్నిధి కృపను తోడుగా ఉంచండి. కుటుంబం విషయము ప్రార్థన చేస్తాను. ప్రతి బిడను సభ్యులను, కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించి నడిపించండి. కుమార్తెలు తండ్రి వారి కుటుంబమును జ్ఞాపకం చేసుకోండి. తండ్రి మనవరాలు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించి నడిపించండి. మేలులతో నడిపించి మహిమ ఘనత తండ్రి ఈ ప్రణతి విషయంలో మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.